నైట్ 11కి స్విగ్గీ చేసుకుని వస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. అందరికి గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే బ్రష్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ స్నానానికి వెళ్ళి రెడీ వచ్చి అన్నం తినేసి అలా మన రూమ్ లోకి వెళ్ళి చూస్తే టేబుల్ ఎలా అవుతుంది. ఆ టేబుల్ కి చిన్న రాయి పెట్టి సెట్ చేసా. నెక్స్ట్ మన రూమ్ లోకి తీసుకెళ్లి పీసీని సెట్ చేయాలనుకున్నా. బాక్స్ ఓపెన్ చేసి నెమ్మదిగా టేబుల్ పైన పెట్టా. సేఫ్టీ కున్న థర్మోకోల్ సీట్లన్నీ తీసేసా. మన CPU కాజ్మెటల్ తో వస్తుంది అని నీట్ గా టేబుల్ పై పెట్టేసా. నెక్స్ట్ మానిటర్ ని తీసుకొచ్చి ఇలా సెట్ చేసా. ఫైనల్లీ మన పీసీని ఆన్ చేసా. ఇలా చేస్తుంటే టైం అవుతుందని స్విగ్గీకి రెడీ అయిపోయి ఫస్ట్ ఆర్డర్ FFC పడింది. అయితే 5 minutes వెయిట్ చేయమన్నాడు. చేయగానే ఆ ఆర్డర్ తీసుకెళ్లి ఇచ్చేసా. వెంటనే నెక్స్ట్ ఆర్డర్ పడింది. ఈ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తే బ్రో అయితే 10 minutes వెయిట్ చేయమన్నాడు. ఈ ఆర్డర్ ఇచ్చేసి వెంటనే స్టార్ట్ అయిపోయా. ఈ రోజు మాత్రం ఎండ్ అయితే చాలా గట్టిగా బ్రో. మీరేం పని చేసినా సరే అస్సలు రిగ్రెట్ అవ్వకండి బ్రో. మైండ్ లో ఒకటే ఉండాలి బ్రో, మీ టార్గెట్స్ మాత్రం. మీ టార్గెట్స్ కి రీచ్ అవ్వడానికి మీరేం పని చేసినా సరే వెళ్ళడానికి గుడ్ బ్రో. నేను రోజుకి 8 into 23 ఆర్డర్స్ పక్కా చేస్తా. ఈ రోజులో మనీ లేకపోతే అస్సలు ఇంపాసిబుల్ బ్రో. ఏ పని చేద్దాం ప్లీజ్ బ్రో, మీరైతే మాత్రం అస్సలు ఖాళీ ఉండొద్దు, ఏదో ఒక పని చేయండి. ఈ రోజు అయితే నేను 23 ఆర్డర్స్ చేశాను. ఈ 23 ఆర్డర్స్ కి 950 వచ్చింది. 50 రూపీస్ పెట్రోల్ తీసినా సరే ఇంకా 700 మిగులుతుంది. నైట్ టైం మా రూట్ మాత్రం ఫుల్ అడవిలా ఉంది. ఇలా వస్తూ ఉండగా పక్కన చూస్తే గొయ్యిలో ఆటో ఉంది. అసలు ఏమైందో తెలియదు కానీ 3 బోల్తాలు కొట్టిందంట ఆటో. లక్కీగా ఆటోలో ఎవరు లేరు, డ్రైవర్ తప్ప. ఆపోజిట్ లో కూడా ఏ వెహికల్ రాలేదంట. అలా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఈ రోజు చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. తినేసి మన స్టైల్లో ఒక పట్టక వేసా.